దేవుని సూత్రం ఎందుకు వందనాల్లో దేవుని మాటలు విందాం, కూసేపు శ్రద్ధగా విందాం. దేవుడు చెబుతున్నాడు, ఈ న్యాయాధిపతిలో గిద్యోను గానుగ చోటన గోధుమ దొరలు పట్టి తింటుంటే అప్పుడు దేవుడి దూత వచ్చి ప్రత్యక్షమయ్యి, పరాక్రమ కలిగిన గిద్యోను, ఇక నేను తోడై ఉన్నాను రా అంటే, అప్పుడు గిద్యోను అంటాడు, ప్రభువా మీరు తోడైంటే మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి, పెట్టగా అంటారు చాలామంది విశ్వాసులు. దేవుడేమో నేను మీకు తోడై ఉన్నానంటే, నువ్వు తోడై ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి, మాకు ఎందుకు వస్తాయి, ప్రభువు లేడు, మాకు తోడుగా లేడు, మమ్మల్ని ప్రభు విడిచిపెట్టేశాడు అని అంటారు. ప్రభు విడిచిపెట్టితే నువ్వు ఒక క్షణము నిలవలేవు. అసలు ప్రభు నీ తోడే ఉంటాడు, నిన్ను అనుసరించి నిన్ను బిడ్డ తల్లి ఎడవదు కదా, ఎక్కడికి వెళ్తున్నాడో బిడ్డ కనిపెట్టుకుంటుంది. అట్లాగే తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించింది దేవుడు మన దేవుడు. తల్లి మరిచిన తండ్రి విడిచిన విడవన నిర్భాయన అంటున్నాడు. మనం వెళ్ళే చోట్లల్లా దేవుడు మనతో ఉంటాడనమాట. ఉండి మనం ఎక్కడికి వెళ్తున్నామో మనల్ని కాపాడుతాడనమాట. చెడు మార్గానికి వెళ్తే కాపాడు, మళ్ళీ మంచి మార్గాన్ని నడుచుకోవాలి. మంచి మార్గాన్ని నడుచుకుంటే దేవుడికి ఇష్టలుగా ఉంటాం మనం. అదే చెడ్డ మార్గానికి వెళ్ళామనుకో, దేవుడు నీ అద్దకు రాడేక విడిచిపెట్టేస్తాడు. దేవుడు వస్తాడా? సినిమాల్లో ఉన్నావు అనుకో, సినిమాల్లోకి వస్తాడా దేవుడు? రాడు కదా. నువ్వేదన్నా తప్పని చేస్తున్నావు అనుకో, అక్కడికి వస్తాడా? రాడు కదా. నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు పాపంలో అంతకితో పాపంలో ఉన్నావు, ఆ పాపం విడిచిపెట్టి వచ్చావు దేవుడి దగ్గరికి, రక్షణ తీసుకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, దేవుడి బిడ్డగా జీవించాలని ప్రమాణం చేసావు. నా కొరకు యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు, సిలువలో బలయ్యాడు. నా యేసు ప్రభు రక్తంతో నేను కడగబడాలి అని వచ్చి యేసు ప్రభు రక్తంతో కడగబడాలి అని చెప్పి బాప్టిజం తీసుకున్నావు. తీసుకుని అన్నీ చేసి మళ్ళీ పాపంలోకి వెళ్తే అది ఎట్లా ఉంటుంది? కుక్క అంట తన వాంతికి తిరుగుద్దంట. వాంతి చేసేసుకుని బాగా తినేసి వచ్చి ఒకసారి వాంతి చేసుకుంటుందంట. వాంతి చేసుకుని వచ్చి వాంతి చేసి అటు ఇటు చూద్దంట. అంటే అటు ఇటు చూద్దే అని నేను చూడు ఎంత పోగేసుకొచ్చాను, ఎంత తిన్నాను అని అందరి చోతాకి అటు ఇటు తిరిగిద్దన్నమాట. తిరిగి వెళ్ళి మళ్ళీ దాన్ని తింటుందన్నమాట. అట్లాంటి జీవితం మనలో ఉండకూడదు. మన వాళ్ళు ఇప్పుడు అట్టగే ఏదన్నా జరిగిందనుకో, దేవుడితో చెప్పుకుంటూ కాదు, ముందు మనుషులతో చెబుతారు. మనుషులు తీరుతారా మనకు సాయం చేయరు కదా. దేవుడు మనకు సాయం చేసేది. నువ్వు దేవుడిని వదిలిపెట్టేసి మనుషులను ఆశ్రయించుకుంటాం, హాస్పిటల్ని ఆశ్రయించుకుంటాం. ఇలా ఆశ్రయిస్తే దేవుడిని వదిలిపెట్టేసావు. అసలు చెప్పవలసింది దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పకుండా నువ్వు మనుషులు చెబితే మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏదైతే సాధ్యపడతారు, వీళ్ళైతే సాయం చేస్తారు, లేకపోతే చేయరు. ఈలోక మనుషులు డాక్టర్లు గారు చూడు, వీళ్ళైతే మా సాధ్యమైనంత వరకు మేము చేస్తున్నామమ్మా, తర్వాత దేవుడి చిత్తం, దేవుడు బతికిస్తే బతికిద్ది అంటారు అన్నమాట. వాళ్ళు బతికిస్తారని వాళ్ళకి వేలకు వెళ్ళి పోసినా కానీ వాళ్ళు బతికిస్తారని నమ్మకం లేదు.
బతికిస్తాక వాళ్ళు ఏమో దేవుళ్ళ వాళ్ళేదో వాళ్ళు డాక్టర్ డిగ్రీ చదివారు కాబట్టి ఆ పుస్తకాల్లో ఉన్నది చదివి వైద్యం చేస్తారు, వైద్యం చేస్తారు. అంతవరకే వాళ్ళు చేసేది. అంతేగాని బతుకుద్దని గ్యారెంటీ ఇవ్వలేరు వాళ్ళు. గ్యారెంటీ ఇస్తారా? గ్యారెంటీ ఇవ్వగల దేవుడు నజరేయుని యేసు ఒక్కడే ఇస్తాడు గ్యారెంటీ. నీకు యేసయ్య ఇస్తాడు నీకు గ్యారెంటీ. ఎవరు వెళ్ళారు నీకు ఈ లోకంలో. అట్లాంటి దేవుడు, మన దేవుడు మనల్ని సాయం చేస్తానని మన దగ్గర వస్తే మీరు మాతో ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి, మాకు ఈ ఎందుకు వస్తాయి, మాకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి? మేము చర్చి వస్త్రం, మాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో అప్పులు భారమైపోయాం, అప్పుల్లో మునిగిపోయాం అని అని అంటారు. అప్పుల్లో నీ దేవుడు మొమ్మన్నాడా? నువ్వు లేనిపోయిన ఆర్భాటాలు పోయి అప్పు చేసి అప్పులు భారమయ్యి నువ్వు దేవుని నుండి అట్టా? నువ్వు నీకు తింటాక మట్టుకి దేవుడు ఇస్తాడు. నువ్వు ఆర్భాటాలకు పోయావు అనుకో, దేవుడు కాడ వదిలేస్తాడు నిన్ను. ఆర్భాటాలకు పోయే వాళ్ళని పట్టించుకోడు దేవుడు. యథార్థంగా జీవించే వాళ్ళని, భక్తిపరులని పట్టించుకుంటాడు దేవుడు. యథార్థంగా ఉండాలి మనం. యథార్థం లేని జీవితం మన జీవితం వ్యర్థం. బైబిల్లో ఒక ఆవిడ అట్టగా ముందే అలా ఆయన చనిపోయాడంట. భక్తి చేసేవాడంట, చనిపోయాడంట. మరి ఎంత చనిపోయాడు. అప్పులు చేశాడంట. అప్పులు ఎంత చేసాడో మరి తెలీదు. కూర్చుని నన్ను కూర్చుని తిన్నారో, అప్పులు చేసుకుని తిన్నారో, మరి ఏం చేశారో తెలీదు మనకి. కూర్చుని తిన్న మట్టుకి అప్పులు అయిపోతారు కదా. ఇప్పుడు నువ్వు కూర్చుని ఏం పని చేయకుండా కూర్చుని తింటున్నావు. కూర్చుని తిని నాకు మాంసం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, రుసులు కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తే? నువ్వు పని చేస్తలా, పని చేయకుండా నాకు అవి కావాలి, ఇవి కావాలంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి? అట్టా కూర్చుని తిని ఉంటారు వాళ్ళు. అందుకే అప్పులైపోయారంట. అప్పులైపోతే ఈవిడ ఏం చేసింది? ఇద్దరు కొడుకులు అంట. ఈ ఇద్దరు కొడుకులుంటే ఈ అప్పుల వాళ్ళు వచ్చారంట. అమ్మా నువ్వు అప్పెట్ట కట్టలేవు, మాకు ఓ పని చెయ్యి, ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకుల్ని మేము తీసుకెళ్తాము, పని చేపించుకుంటాము, పని చేపించుకుని వాళ్ళకి తింటాకి తిండి పెట్టి ఇంత నుంచి అమ్మేసుకుంటాం రోజు. ఈ అప్పులు తీరేదాకా చేయించుకుంటాం, తర్వాత అప్పుడు తీసుకెళ్తే అని అంటే అది కాదు. బిడ్డలు అనేది అప్పటికి కష్టం వచ్చింది. అప్పులు చేసినప్పుడు లేదు, అప్పులు చేసినప్పుడు కష్టం లేదా? ఇప్పుడు పరుల సొమ్మేగా వస్తుందా తినేదాం కూర్చుని అంటే అట. ఇప్పుడు అప్పు చేసి తినేస్తే పరుల సొమ్ము ఆశించినట్టేగా. ఇప్పుడు నువ్వు అప్పు చేసినా అది ఎవరిదో బయట సొమ్మేగా, ఎవరో ఇచ్చిన సొమ్ము తినేసి ఎగ్గొట్టేద్దాం అనుకుంటే అట. అది తినేటప్పుడే ఆలోచన ఉండాలి నీకు. ఈ తప్పు చేస్తున్నాం, ఈ అప్పు ఎట్లా తీరవాలి అని నీకు ఉండాలి. అది తీర్చేవాడికి ఉంటుందట. అప్పు తీరవాడికి ఏముంటుంది? తెచ్చుకుని తినేద్దామని ఎక్కడికెక్కడ తినేద్దామని ఉంటుంది. అట్ట తినేసారు, మరి ఏం తినేసారు. అప్పులైపోయాడంట. ఆ యజమానుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పుల వారు వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్తామంటున్నారు. తీసుకెళ్తామంటే ఈ పిల్లల్ని తీసుకెళ్తాం అతనికి ఆవిడకి ఇష్టం లేదు. ఇష్టం లేక అప్పుడు దైవజన్ దగ్గరికి వెళ్ళింది. మరి దైవజన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నా భర్త ఇట్లా భక్తిగా ఉండేవాడు, ఎట్లా ఉండేవాడు మీకు తెలుసు కదా, ఆయన చనిపోయాడు,
ఇప్పుడు అప్పులు వారు వచ్చేసి ఇంటి మీద పడ్డారు అని చెప్పింది మాట. అని చెప్తే అటగే కూర్చొని తింటే ఎంత 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 ఆగుద్ది ఆస్తికి, ఆస్తి ఆగుతాం, ఆస్తి ఉన్న ఆగుతాం, లేకపోతే ఎన్ని ఆగుతాయి కూర్చొని తింటాకి. అట్లాంటి జీవితం మనం చేయకూడదు. అసలు దేవుడి బిడ్డలో అసలు చేయకూడదు. అట్లాంటి అప్పులు చేసి తినకూడదు. దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడి మీద ఆధారపడు, ఆయన్నే నిన్ను పోషిస్తాడు. అడవిలో సింహపిల్లైనా కొదువుగాలు ఉంటాయి కానీ నా బిడ్డలో కొదువుగాలు ఉండరు అని చెబుతున్నాడు దేవుడు. ఆకాశ పక్షిని చూడండి, అవి ఎత్తువ కొయ్యవు, కొట్టలో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అంటున్నాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉండగా ఏ దేవుడు ఏ మనుషులు ఎవరికే సమీపంగా ఉండడు మాట. మన దేవుడు అంత సమీపంగా మనకు ఉంటాడు, ఉంటూ కాపాడతాడనమాట. అట్లాంటి దేవుడిని మనం ముందు పెట్టుకుని మనం ఎవరిలో సహాయం అడిగితే ఎట్లా ఉంటుంది అది? దేవుడిని ఏదైనా వస్తే దేవుడికి చెప్పుకోవాలి. దేవుడు భయభక్తులు కలిగి మనం ఉంటే అప్పుడు దేవుడు మన సమస్తం ఆయనే చూస్తాడు, చూసి కాపాడుతాడు అన్నమాట. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అంతేగాని వాళ్ళతో అడిగించుకుంటాం అలా జీవితం మనలో ఉండకూడదు. మన దేవుడి బిడ్డలం తలగా నిమిస్తాడు దేవుడు, తలగా నిమిస్తే కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు దేవుడు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అంతేగాని లోకంలో నువ్వు ఉండి నేను అప్పులు చేసి తింటాను, నేను ఐస్ చేసి తింటాను, నేను చేయలేను, అప్పులు చేసి తింటా అంటే అప్పులు చేసి తింటే అది కట్టపోతే ఊరుకుంటారు వాళ్ళు, మళ్ళీ ఊరుకోరు కదా. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండకూడదు. అప్పులు అన్నది మనం చేయకూడదు. దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తూ అలా జీవిద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించగా. ఆమేన్. స్తోత్రం నాయన యేసయ్యాని స్తోత్రం నాయన. ఇప్పటివరకు నాయన కొత్త మాట్లాడిన మా దేవాని స్తోత్రం. మేము ఎలా ఉండాలో తండ్రి నాయన తెలియపరిచిన మా దేవాని స్తోత్రం నాయన. మిమ్మల్ని అనుసరించి నాయన మీరు ధరించే దేవుడు తండ్రి గిద్యోను గారిని ధైర్యపరిచి మా దేవ మమ్మల్ని ధైర్యపరిచి కాపాడుతున్న దేవాని స్తోత్రం. మేము మీ అందు భయభక్తులుగా జీవిస్తూ నాయన మేము ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించే జీవితం కలిగి మేము ఉండాలని తెలియపరిచి ఆ రీతిగా ఉంటాకి సహాయం చేసి మీలో బలపరిచి కాపాడు సహాయం చేయమని మమ్మల్ని ప్రార్థన చేశారు. వెలుగున్న పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న జ్ఞాన స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి ఆమె తండ్రి అనే హృదయం ప్రేమ కుమారి నిస్కిజ కృపా పరిశుద్ధాత్మ అనుశాస ఇక్కడ చేరినాకం లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించిన గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.